నాకు మాటిస్తావా వైషు? జీవితాన్నిచ్చిన నీ కోసం, అక్క కోసం మాటేంటి బావా? ప్రాణమైనా ఇస్తాను. నాకు నీలకి, మా ప్రేమకి ప్రతిరూపం మా పాప. ఆ పాపకి నీల లేని లోటు తీరుస్తావా? ఆగు, ఎక్కడికి పోతున్నావురా? పెద్దిరెడ్డి గారిని కలవనీకి. ఏ పని మీద వచ్చినావు? ఇందిరమ్మ పంపించింది. యాడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? తప్ప తాగి దారి తప్పొచ్చినవా ఏంది? ఆ ఇంటి కుక్క కూడా మా ఇంటి గేట్ లోపలికి రావడానికి లేదు. పోపో. సత్యరెడ్డి అయ్యా, ఏదో దారి తప్ప వచ్చినట్టున్నాడయ్యా. మేము పంపించేద్దాం, మీరు లోపలికి వెళ్ళండి అయ్యా. ఆయన పంపించు. పద. నమస్కారం అయ్యా. ఏం చెప్పమని పంపినదా ఇంద్రాణి? అమ్మగారు కొండారెడ్డి గారు కలిసి మీ ఇంటికి వస్తున్నామని చెప్పమన్నారు. దేనికోసం? అదంతా నాకు తెలియదయ్యా. మీకు ఈ వార్త చెప్పమని మాత్రమే పంపారు. సరే, నువ్వు వెళ్ళు. ఉంటానండి. ఏందయ్యా, ఆ మనుషులు ఇక్కడికి వస్తున్నారని చెప్తే అవసరం లేదని చెప్పక ఏదో ఆలోచనలో పడ్డారు. మీరిట్ట మౌనంగా ఉన్నారు కాబట్టే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ధైర్యం చేస్తా ఉండారు. మౌనం ఓటమికి అంగీకారం కాదు సత్యరెడ్డి. శత్రువునైనా సాధారణంగా ఆహ్వానించడం ఈ ఇంటి ఆనవాయితీ. అయినా చంపడానికి వచ్చేటోడు చెప్పిరాడు కబురు పంపించి వస్తున్నారంటే దాని వెనక వేరే ఏదో లెక్క ఉండుంటుంది. రాని, అన్నిటికీ సిద్ధపడే ఉంటాను. మంచిగా మాట్లాడితే మర్యాద చేసి పంపుదాం. తేడా వచ్చినదంటే తలలు నరికి పంపుదాం. కత్తికైనా కౌగులింతకైనా ఈ పెద్దిరెడ్డి సిద్ధమే.
చాలేవయ్యా రా రా రావయ్యా పెండ్లి కొడుకులా ముస్తాబవుతావేంది అన్నా వస్తున్నా చెల్లెమ్మా ఏం బావా బయలుదేరదామా పదబావా ఇంద్రమ్మ యాడికి పోతా ఉండారు? నీకు చెప్పాల్సిన పని లేదు. అంత కాని దాన్నైనానా కొడుకు ఎట్టాగు నేను సచ్చినా పర్వాలేదు అనుకుంటా ఉండాడు. ఇప్పుడు నువ్వు కూడా నేను సచ్చిన దాని కింద లెక్క కడతా ఉండావా? ఏవో మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన మనిషినే లెక్క చేయనంతగా మారిపోతారా? ఏందమ్మా నీ గోల? శుభకార్యానికి పోతా ఉంటే తగుదునమ్మా అంటూ ఎదురొచ్చినది కాకుండా ఏంది గోల? ఏంది శుభకార్యానికి పోతా ఉండారా? అవును, సిరికి పెండి సంబంధం మాట్లాడినిక పెద్దిరెడ్డింటికి పోతున్నాం. సంబంధం మాట్లాడుడేందే? దాన్ని నీ కొడుకిచ్చి చేయాలని ఏనాడో అనుకున్నాం గదా. ఒకప్పుడు అనుకున్నాం, ఇప్పుడు అనుకోవడంలే. అంటే దాని పెండ్లి ఆ సంజయ్ గారితో చేద్దాం అనుకుంటా ఉండారా? అవునమ్మా, నా కూతురికి నచ్చినోడితోనే దాని పెండ్లి జరుగుతుంది. మరి నా మనోడి పరిస్థితి ఏంది? ఇన్ని దినాలు సిరే నీ పెండ్లామని చెప్పి వానికి లేని ఆశలు కల్పించి ఇప్పుడు దాన్ని ఎవరికో కట్టబెడదాం అనుకుంటా ఉండారా? అలాగని ఇష్టం లేని పెళ్లి చేస్తే సిరి జీవితం కూడా నా జీవితంలాగే తగలడుతుంది. బలవంతంగా ఒక్కటి చేస్తే మనుషులు కలిసి ఉంటారేమో గాని మనసులు కలిసి ఉండవు. మనసులు కలిస్తే ఊరు పేరు లేని అనామకుడికి కట్టబెడతారా? ఆడు అనామకుడు కాదు, సిరికి అయినోడే, పెద్దిరెడ్డి కొడుకు. ఆడు పెద్దిరెడ్డి కొడుకా? ఆ విషయం తెలిసి కూడా సంబంధం మాట్లాడడానికి పోతా ఉంటారా? అవును, ఏందిప్పుడు? మీకు మతులు ఏమైనా పోయాయా? మీరు పోయేది శుభకార్యానికి కాదు, మీ సావును వెతుకుంటూ పోతా ఉంటారు. పిల్లనిస్తామని పోతే హారతి పళ్ళెంతో ఆహ్వానం పలుకుతాడు అనుకుంటున్నారా? అవకాశం చూసి అందర్నీ అంతం చేస్తాడు వాడు. ఇంటికొచ్చిన శత్రువుల్ని కూడా గౌరవించే మనిషి మా అన్న. మీలా కన్నవాళ్లనే కష్టాలు పాల్చేసే రకమేం కాదు. మొగుడు నీ వైపు తిరిగినాడు గదా అని నోరు లేస్తా ఉండాదా? అమ్మా, సిరి పెండ్లి సంజయ్తో చేయాలని నేను నా భార్య నిర్ణయించుకున్నాం. ఇష్టమంటే నువ్వు మాతో పాటు రా, లేదంటే ఇంట్లోనే పడుండు. అంతేగాని అనవసరంగా గొడవ చేయమాక. ఒరే కొండ, నేను నీ మంచి కోసమే చెప్తున్నాన్రా. ఇంతకాలం నువ్వు చెప్పిన మంచి చాలు, నీ మాట విని మేము కోల్పోయింది చాలు. గతం అనేది మసిపూసిన అద్దం లాంటిది. అందులోంచి చూస్తే ప్రపంచం అంతా నల్లగానే కనపడతాది. ఒక్కసారి కళ్ల మీదున్న ఆ పగ అనే ముసుగుని పక్కన పెట్టి చూడు, ఎవరెలాంటోళ్ళో అర్థమవుతాది. సిరి ప్రేమలో న్యాయం ఉండాలి. వాళ్ళిద్దరిని ఒకటి చేయాలన్న మా ఆలోచనకి అర్థం ఉండాలి. అందుకే అంతా మంచే జరుగుతుంది. పెద్దిరెడ్డి మమ్మల్ని సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. ఇది వరకటిలాగానే అందరం కలిసి సంతోషంగా ఉంటాం.
నువ్వే సుద్దు గాని. ఏందే చూసేది? నేనసలు మిమ్మల్ని వెళ్ళనిస్తే కదా. నువ్వు ఆపితే ఆగనిక నేను నీ అనుమతి తీసుకోనికి రాలేదు. ఇంద్రమ్మ, నా మాట కాదని గడప దాటితే నా శవాన్ని దాటి లోపలికి రావాలా? సావు జరిగిన ఇంట్లో 6 నెలలు తిరక్క ముందే ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతాదట. పదన్నా. సాంబిరెడ్డి జైలు నుంచి వచ్చినాడు. సాంబిరెడ్డి ఎవరమ్మమ్మా? రేయ్ సత్యరెడ్డి. అయ్యా. ఆ, ఆ. ఎట్టుండారా? ఎన్నాళ్ళైందన్నా నిన్ను చూసి. పదన్నా, వదిన నీకోసం ఎదురు చూస్తా ఉండాది. ఇప్పుడు పోవాల్సింది మనింటికి కాదురా, పోవాల్సింది మనింటికి కాదు. వద్దన్నా, ఇప్పటికే నువ్వు 20 ఏళ్ళు దూరమైనావు. ఏందిరా ఏందిరా నువ్వు మాట్లాడేది? 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఇంటికి తిరిగి వస్తాంటే పొలిమేరలోకి రాకముందే మళ్ళీ నా మీద నేరం మోపినారు. ఇంకో 6 ఏళ్లు శిక్ష పడేలా చేసినారు. ఎట్టా మర్చిపోమంటావురా? నన్ను నా కుటుంబానికి దూరం చేసి నేను బతికుండగానే వాళ్ళని అనాథలు చేసినారు. రోజు లెక్కబెట్టి బతుకుతున్నాన్రా ఎప్పుడెప్పుడు బయటికొస్తానా అని. వాళ్ళ తలల్ని అరటిబోదులు నరికినట్టు నరకాలని కసితో బతికినాను. నాకు ప్రాణాల మీద ఆశ లేదు, పగోని చావు చూడాలని ఆశగా ఉన్నది. చెప్పరా, నా త్యాగానికి న్యాయం జరగాలా వద్దా? జరగాలా వద్దా? జరగాలి, జరగాలన్నా.
చెప్పరా. అయ్యా ఇప్పుడే కలవడు దాటుతున్నారయ్యా. హ్మ్. రాముడు వాలికి చెట్టు చాటున పెట్టిన తీరా స్పాట్. భీముడు జరిపిన కీచక వదకే ముందు పేరు రాస్పాట్. నిశ్శబ్దంగా మరణ ముహూర్తం పెట్టిస్తుంది స్పాట్. కురుక్షేత్రం కూడా ఎరుగని పద్మవ్యూహమే స్పాట్. స్పాట్ 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 స్పాట్. అయ్యా ఇప్పుడే ఊళ్ళోకి వచ్చినారు. హ్మ్. అయ్యా ఇప్పుడే ఊరు పొలిమేర దాటినారయ్యా. అయ్యా అయ్యా ఏమైనదిరా?
సామిరెడ్డి, అయ్యా ఇంద్రాణి వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళెందుకు వస్తుండారో? ఇంద్రాణి ఎందుకు వస్తోంది? ఎందుకు వస్తోంది ఇంద్రాణి? సామిరెడ్డి